స్తుతిగన్న మహిమలు మన దేవునికి కలుగునుగాక. ఈ పూట వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికీ, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి ఒక మాట వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయం నుంచి మనందరికీ తెలిసినటువంటి సంగతిని మరొకసారి ప్రభు నా హృదయంలో ఈ భారాన్ని పెట్టి ఉండగా మనము ఈ వాక్యాన్ని ధ్యానించాలని మరి పూట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆదికాండము 21వ అధ్యాయంలో 9వ వచనం నుంచి, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అని. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాన్ని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన ఆయనది నీ సంతానం అనబడును. ఆయనను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక గొప్ప జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమునకు నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. చిన్న ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, కృపగల మా యేసయ్య, ఈ పూట చక్కనైన వాక్కుతో మాతో మాట్లాడండి. బలమైన వాక్కుతో మాతో మాట్లాడండి తండ్రి. కృపగల దేవ, మా అందరికీ అవసరమైనటువంటి ఆధ్యాత్మిక వర్తమానాన్ని మా అందరికీ మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చదవబడినటువంటి లేఖనాలు మా అందరి ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, మేలు కొరకు జ్ఞాపకం చేసుకుని మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బలమైన కార్యాలు జరిగించండి ప్రభు. ప్రతి వారి హృదయంలోనికి వాక్యము చొచ్చి ప్రభా మీ యొక్క తండ్రి మేలుల చేత ప్రభు వారి హృదయాలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీరే మాట్లాడండి ప్రభు. అల్పుడనైనా నన్ను మరుగు చేసి ప్రభు మీ ప్రజలతో ప్రభు మీరే మాట్లాడి నాయన మీరు అక్కడ కొరకు ప్రతి ఒక్కరిని ఆయుధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు ఆల్రెడీ ఇప్పటికే పాటలు పాడుకుని ఆరాధన చేసుకుని సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ దినము ఆదివారం కనుక. అయితే ప్రియులారా, మరి పాటలు పాడి ఆరాధన చేయటం వల్ల కొంచెం లోడ్ ఎక్కువ పడతా ఉంది. అందుకని మీరందరూ పాటలు పాడేటువంటి సింగర్లు కాబట్టి ఆ పాటలు పాడటం, ఆరాధన చేయటం, మంచి ఆరాధికులు కూడా కాబట్టి మీరు ఆ పాటలు పాడటం, ఆరాధన చేయటం మీకే విడిచిపెట్టా. నా బాధ్యత వాక్య పరిచర్య చేయటం. ఒక చిన్న వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కొండ బద్దలు చేసేటువంటి వర్తమానం ఏమీ కాదు, మర్మంతో కూడిన వర్తమానం ఏమీ కాదు, కానీ చాలా చిన్న వర్తమానాన్ని ఈ పూట మీ అందరి జ్ఞాపకానికి తీసుకుని రావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. చూస్తున్న మీలో చాలామంది ఈ వాక్యాన్ని షేర్ చేయటం, అనేకులకి పరిచయం చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, కామెంట్ చేయటం, మరి కార్యక్రమాన్ని ఎంతగానో ప్రోత్సహించడం అనేది మీరు చేస్తున్నటువంటి ఒక గొప్ప సంగతి. అందును బట్టి నేను ప్రభు పేరిట మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంక నువ్వు కొనసాగించండి. ఇంక నువ్వు ప్రభు పరిచయం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ దేవుణ్ణి ప్రోత్సహించండి. అయితే దేవుని పిల్లలారా, ఈ పూట మనము ధ్యానించవలసినటువంటి సంగతులను 21వ అధ్యాయము ఆదికాండములో మనం చూస్తూ ఉన్నాం. శారాకి పిల్లలు లేనటువంటి కారణాన శారా అబ్రహాముకి దాసి అయిన హాగరునిచ్చి ఒక కుమారుని సంపాదించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హాగరు గర్భవతి అయినప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాలు, శారా గర్భవతి అయినప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాలు. అంటే ఇస్సాకు పుట్టేటప్పటికి ఇష్మాయేలుకి సుమారు 14 సంవత్సరాలు.
ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఈలోపు హాగరు యొక్క కుమారుడు పరిహసించటం, ఆడుకోవటం, వర్ధనటం శారా చూచి, వీడు వారసుడిగా ఉండడానికి వీల్లేదు, నా కుమారుడే వారసుడిగా ఉంటాడు, ఈ దాసిని దాని కుమారుడిని బయటికి పంపే, గెంటివేయి అని చెప్పినప్పుడు అప్పటికి ఇస్సాకు పాలు విడిచిన వాడయ్యాడు. పాలు విడవటం అనేటువంటిది 3వ సంవత్సరం కావచ్చు, 4వ సంవత్సరం కావచ్చు, లేదా 5 సంవత్సరాలు కూడా పాలు ఇచ్చేటువంటి తల్లులు ఉన్నారు, పాలు తాగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఆ కాలంలో అయితే మరింత ఎక్కువ కాలం పాలు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. అయితే సుమారుగా 3 లేదా 4 సంవత్సరాలు ఇస్సాకు పాలు విడిచేసరికి అవి 14, ఇస్సాకు పాలు విడిచిన సంవత్సరాలు ఒక 4 వేసుకుంటే సుమారుగా 18 సంవత్సరాలు ఇష్మాయేలుకు ఉన్నాయి. సుమారుగా 18 సంవత్సరాలు. చాలా మంది అనుకుంటారు, ఆ చిన్నవాడిని మొరను నేను విన్నాను, ఆ చిన్నవాడిని లేవనెత్తు, నీతో తీసుకో, అక్కడ నీళ్ళవాట పుట్టించాను అని చెప్తా ఉంటే ఒక చిన్న బాబు అనేటువంటి ఆలోచనలో ఉంటారు చాలా మంది. అప్పటికి యవన వయసులో ఉన్నాడు ఇష్మాయేలు. అయితే గెంటివేయబడినప్పుడు అబ్రహాము చాలా బాధతో ఒక నీళ్ల తిత్తిని, ఒక ఆహారపు సంచిని ఆ హాగరుకిచ్చి మీరు బయలుదేరండి అని చెప్పాడు. ఆ మార్గాల గుండా వెళ్ళిపోతున్నారు, అరణ్యం గుండా వెళ్ళిపోతున్నారు, నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. ఇప్పుడు దిక్కు తోచినటువంటి పరిస్థితి ప్రియులారా. ఈ దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఆ చిన్నవాడిని ఒక పొద కింద పడవేసి దూరముగా కూర్చుని ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందని ఏడుస్తూ కూర్చుంది పాపం ప్రియులారా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మాటలు ఆలకిస్తే ఎలా ఏడుస్తుంది, ఏమని ఏడుస్తుంది. ఒకప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం అనే సంగతి హాగరుకి కొత్త కాదు. ఎందుకనంటే హాగరు చేసిన చిన్న మిస్టేక్ ఒకటి ఉంది. అదేంటంటే హాగరు గర్భవతి అయినప్పుడు శారా గొడ్రోలుగా ఉంది. ఈ స్థాయి ఎవరిచ్చారు హాగరికి అంటే శారా గారే ఇచ్చారు. అణిగి మణిగి ఉండాల్సిన దానికి బదులు, కృతజ్ఞతకి బదులు తను యజమానురాల్ని నీచముగా చూడటం ప్రారంభించింది, తక్కువగా చూడటం ప్రారంభించింది. ఈ కారణాన పని ఒత్తిడి పెరిగింది హాగరికి. కాబట్టి ఏమైందంటే శ్రమ పెరగడంతో, ఇబ్బంది పెరగడంతో హాగర్ ఏం చేసిందంటే ఆ ఇంటి నుంచి బయటికి పారిపోవటం ప్రారంభించింది. నీటి బొక్క యొద్ద పారిపోతున్నటువంటి ఆ హాగరును దేవుడు ఎదుర్కొని మాట్లాడుతూ ఉన్నాడు. హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించినప్పుడు హాగరు, నా యజమానురాలైన శారాయి నుంచి పారిపోతున్నాను దూరంగా అని చెప్పింది. షడప్, నీవు అన్నిటినీ అణుచుకుని నీ యజమానురాలి చేతి క్రింద అణిగి మణిగి ఉండుమని దేవుడు కోప్పడితే మరలా తిరిగి శారా ఇంటికి వెళ్ళిపోయింది హాగరు. అయితే దేవుని పిల్లలారా, ఈ ఏడుపులో భాగంగా ఏమని ఏడుస్తుంది హాగరు, ఏమని కుమిలిపోతుంది హాగరు అని ఆలోచిస్తే, మొన్న వెళ్ళిపోతున్నప్పుడు, ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడే వెళ్ళిపోనిచ్చావు కాదు దేవా, అప్పుడే వెళ్ళిపోనిస్తే నా బ్రతుకు ఇలా ఉండకపోనేమో, నా బ్రతుకు ఇలాగా మారిపోకపోనేమో, అప్పుడే వెళ్ళిపోతే బాగుండిపోనేమో అని చాలా బిగ్గరగా ఏడుస్తా ఉండొచ్చు. దేవుని ప్రియులారా, హాగరు దిక్కుమాలిన పరిస్థితికి వచ్చింది. ఎందుకనంటే ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, తెచ్చుకున్నదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కుమారుడు, యవన ప్రాయంలో ఉన్నటువంటి చిన్నవాడు ఏమైపోతాడు అనేటువంటి ఆందోళనలో ఆమె ఉంది. అయితే దేవుని పిల్లలారా, ఆమె పక్షాన దేవుడు కార్యం చేయటం ప్రారంభించారు. హాగరు, నీకేమి వచ్చిందని మాట్లాడటం ప్రారంభించారు. హాగరికి దేవుని యొక్క కార్యాలేంటో, దేవుని మాట ఏంటో, దేవుని స్వరం ఏంటో ఆల్రెడీ అలవాటు ఉంది. ఎందుకనంటే తాను పెరిగినటువంటి స్థలమేది, తాను దాసియే కావచ్చు, తాను ఐగుప్తురాలే కావచ్చు, కానీ తాను పెరిగినటువంటి స్థలము అబ్రహాము యొక్క గుడారము. అబ్రహాము యొక్క గుడారంలో నిత్యము ఏముంది అని అంటే, నిత్యము బలిపీఠాలు కడతా ఉంటారు అబ్రహాం గారు, నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు అబ్రహాం గారు, నిత్యము దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉంటారు అబ్రహాం గారు. ఇంకా ఏం చేస్తారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మాట్లాడతారు అబ్రహాం గారు. సొదొమ విషయంలో అబ్రహాం గారు చేసిన ప్రార్థన చూస్తే స్నేహితులు మాట్లాడుకున్నట్లుగా మాట్లాడుకున్నారు కదా దేవాతి దేవుడు అబ్రహాం కలిసి. వీటన్నిటి మధ్యలో పెరిగినటువంటి
ఈ యొక్క దాసి కాస్తో కోస్తో భక్తి అంటే ఏంటో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, విశ్వాసం అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే విశ్వాస వీరుని యొక్క కుటుంబంలో పనిచేస్తుంది కనుక, విశ్వాసం అంటే ఏంటో ఎరిగినదై ఉన్నది కనుక ఆ విశ్వాసము, ఆ ప్రార్థన జీవితము, ఆ ఆత్మీయత కాస్తో కోస్తో ఎరిగినటువంటి ఈ యొక్క హాగరు ఎదురు చూస్తూ ఉండడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంకా నా పనంతా అయిపోయింది అన్న పరిస్థితి వచ్చింది. ఇంకా అంతా అయిపోయింది, ఇంకేముంది. అలాంటి సమయంలో మనం ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి వైరస్ కారణంగా, భయంకరమైనటువంటి విపత్తు కారణంగా మనం కూడా చేతిలో ఉన్నది కూడా అయిపోయి ఉండొచ్చు, సంపాదించుకున్నదంతా అయిపోయి ఉండొచ్చు. మనుషులు ఇచ్చేది ఎంతకాలం ఉంటుంది? నిజానికి అబ్రహాం ఇచ్చింది ఎంతకాలం ఉంటుంది? ఒక 2-3 రోజులు సరిపడా, లేదా ఒక వారం రోజులు సరిపడా ఆహారాన్ని అబ్రహాము హాగరు చేతిలో పెట్టుంటాడు. అది అయిపోయింది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద ఆనుకోవాలి తెలియని పరిస్థితిలో, దిక్కుమాలిన పరిస్థితిలో హాగరు ఏడుస్తూ ఉంది. హాగరుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దాసిగా, ఒక పనమ్మాయిగా ఉన్నటువంటి ఈమె విషయంలోనే దేవుడు మాట్లాడితే ఇక నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఇంకెంత గొప్పగా మాట్లాడగలడు. దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడడం ప్రారంభిస్తే ఎంత గొప్ప అద్భుతంగా ఉంటుంది. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఆయన మన మధ్య కార్యాలు చేయడానికి, మన కనులు తెరవడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. ఆలోచన చేస్తే మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్నాడు. హాగరుతోనే మాట్లాడిన దేవుడు, అంత పరిశుద్ధులైన దేవుడు హాగరుతోనే మాట్లాడితే, హాగరునే దర్శిస్తే ఈరోజు మనతో ఎందుకు మాట్లాడడు? మనతో నేరుగా సూటిగా మాట్లాడే దేవుడే ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. హాగరు నీకేమి వచ్చింది అంటున్నాడు. చూడండి అక్కడ 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అని. భయంకరమైన ఆకలి, భయంకరమైన దాహము. ఆ పిల్లవాడికి ఆ దాహాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయినటువంటి స్థితిలో పడిపోయాడు ఆ యమనస్తుడు ఇష్మాయేలు. అయితే ప్రియులారా, ఆ సమయంలో ఆకలిని తీర్చాల్సిన దానికి బదులు, దాహాన్ని తీర్చాల్సిన దానికి బదులు మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు? ప్రభు మాట్లాడానంటే వాగ్దానం చేస్తున్నారు. ఏమనంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆ అబ్బాయిని, ఆ కుమారుణ్ణి నేను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచి ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తున్నారు చూడండి. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనిను. 19వ వచనం, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగొచ్చు. ఇప్పుడు ఏం చూసిందంటే చెప్పండి? ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి. ఏ అభిషేకాన్ని అయితే ఈ దినాన్ని మనం కోల్పోయామో, ఏ కడవరి ఉజ్జీవాన్ని అయితే మనము కోల్పోయామో, ఆ కడవరి ఉజ్జీవాన్ని దేవుడు మరలా పుట్టించాలి అని మనము ఖచ్చితంగా అంగలార్చాలి. మన అంగలార్పును దేవుడు వినే దేవుడై ఉన్నాడు. మన కన్నీటిని దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. దిక్కుమాలిన పరిస్థితిలో అయ్యో వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, ఏమీ లేవు, రాబడి లేదు, అంత పోబడే ఉంది, ఖర్చు అయిపోతా ఉంది, అయిపోతా ఉంది. అబ్రహాం ఇచ్చింది పోతా ఉంది. ఈరోజు మన దగ్గర ఉన్నది కూడా అంతా అయిపోయి ఉండొచ్చు. దిక్కుమాలిన పరిస్థితి, హాగరుది విసిరివేయబడిన పరిస్థితి, త్రోసివేయబడిన పరిస్థితి చూస్తున్నారా పిల్లరా? అలాంటి భయంకరమైన పరిస్థితులు, ఆరాధనలు లేవు, మందిరములు మూయబడి ఉన్నాయి, ఆహారము లేనటువంటి పరిస్థితులు, సంతోషము లేక, సమాధానము లేక, ఎటు వెళ్ళాలో గమ్యము తెలియక, అలాంటి కృంగుబాటు పరిస్థితుల్లో మనము కాలం గడుపుతా ఉన్నాం. భయంకరమైన దినాలు, సరిగ్గా అవే దినాల్లో మనం ఉన్నాం. అయితే మరలా ఉజ్జీవం ప్రారంభించబడాలి. అయితే మరలా నూతనమైనటువంటి అభిషేకం మన మీదకి దిగి రావాలి. ఆ నూతనమైన ఊట మనము చూచినట్లు మన కనులు తెరవబడాలి అని మనము ప్రయాసపడాలి. దేవుని పిల్లలారా, ఆ కడవరి ఉజ్జీవాన్ని దేవుడు మరలా పుట్టించాలి.
దేవుడు మరలా ఆ కడవరి ఉజ్జీవం ద్వారా మనమందరము దేవుని సన్నిధిలో కలిసి ఆయన ఆరాధన చేయటానికి దేవుని యొక్క దర్శనము మనకి కలగాలి అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పటికే చాలా మంది దిక్కుమాలిన పరిస్థితికి వచ్చేసి ఏం చేయాలో, తర్వాత ఏం అవ్వబోతుందో, నా భవిష్యత్తు ఏంటి, కుటుంబ భవిష్యత్తు ఏంటి అని గొప్ప నింద, గొప్ప బాధ, గొప్ప శ్రమ, చింతలో చాలా మంది ఉన్నారు ఇప్పటికే. అయితే దేవుని పిల్లలారా, దేవుని వాక్యము నేరుగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, హాగరునే దర్శించిన దేవుడు, ఒక దాసినే దర్శించిన దేవుడు నిన్ను దర్శించట. అబ్రహామును బట్టి కదా హాగరును దర్శించాడు దేవుడు. అబ్రహాము యొక్క నీతిని బట్టి, అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి, అబ్రహాముతో దేవునికి ఉన్నటువంటి ఆ సాన్నిహిత్య సంబంధాన్ని బట్టి కదా హాగరుతో మాట్లాడాడు దేవుడు. అబ్రహాము అంటేనే విశ్వాసానికి మరో పేరు కదా. ఈరోజు అలాంటి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము నీకు నాకు ఉంటే గనక మనతో ఎందుకు మాట్లాడాడు దేవుడు? మనల్ని ఖచ్చితంగా దర్శించే దేవుడే ఉన్నాడు. హాగర్ని దేవుడు దర్శించాడు అని అంటే ప్రియులారా, హాగర్లో ఏ ప్రత్యేకత లేదండి. హాగర్ను దేవుడు కోరుకోలేదండి. హాగర్ను దేవుడు ఎన్నుకోలేదండి. అబ్రహామును బట్టి మాత్రమే హాగర్ను దేవుడు దర్శించాడు. ఇది రెండవ మారు దర్శిస్తున్నాడు దేవుడు హాగర్ని. మరి అలాంటప్పుడు అబ్రహామును బట్టి, అబ్రహాము యొక్క విశ్వాసం మనలో ఉండుటను బట్టి దేవుడు మనల్ని దర్శించడంటారా ప్రియులారా? దేవుడు మనతో అంటారా ప్రియులారా? ఆలోచించాల్సిన సంగతి. మరలా మనతో మాట్లాడి, మరలా మనల్ని దర్శించి, హాగరును ఎలాగైతే తెప్పరలా చేశాడో తన ప్రాణమును, మరలా మందిరాలు తెరవబడి, మరలా ఆయన యొక్క సాన్నిహిత్యంలోనికి, ఆయన సముఖంలోనికి మనల్ని నడిపించుకుని ఒక నీటి ఓట వంటి అభిషేకాన్ని, కడవరి ఉజ్జీవాన్ని మనకి దయచేసే దేవుడే ఉన్నాడండి ఆయన. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చప్పలు కొడుతూ మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కడవరి ఉజ్జీవాన్ని ప్రభు మనకి ఇవ్వబోతాడు. మరొక నలుగురిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నలుగురు విసిరివేయబడినటువంటి బ్రతుకులు వీళ్ళవి. వీళ్ళ బ్రతుకులు మాత్రమే విసిరివేయబడిన బ్రతుకులు కాదు, వీళ్ళకి ఎవరైనా ఆ మార్గాన్న పోతూ, ఎందుకనంటే వీళ్ళు ఆ గ్రామము బయట, ఆ పట్టణము బయట వీళ్ళ బస, వీళ్ళ నివాసం. ఎవరి నలుగురు అంటే నలుగురు కుష్ఠరోగులు. గ్రామానికి వెలుపట త్రోసివేయబడ్డారు, విసర్జించబడ్డారు. వీళ్ళకున్న రోగము, వీళ్ళకున్న బలహీనతను బట్టి త్రోసివేయబడ్డారు. అయితే పిల్లలు జాగ్రత్తగా గమనించండి మాటలు. వీళ్ళు విసిరివేయబట్టమే కాదు, ఆ గేటు గుండా ఆ పట్టణంలోనికి ఎవరైతే వెళ్ళిపోతున్నారో, ఎందుకంటే షోమ్రోన్ పట్టణం చుట్టూ మహా గొప్ప ప్రాకారం ఉంది కనుక ఆ పెద్ద గేట్ ఏదైతే ఉందో దాని బయట, దాని పక్కన ఎక్కడో వీళ్ళ బస చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరైనా దారిని పోతూ అలా ఆహారం విసిరితే తినేటువంటి పరిస్థితి వీళ్ళది. ఆ కాలం ఎలాంటిదంటే భయంకరమైనటువంటి కాలం అది షోమ్రోను పట్టణానికి, ఇశ్రాయేలీల ప్రజలకి. ఎందుకనంటే చుట్టూ కూడా బెనహదదు అనేటువంటి రాజు సైన్యము చేత వచ్చి శత్రువులుగా ఆ పట్టణాన్ని చుట్టుముట్టేశారు. ఆ పట్టణంలోనికి ఆహారం వెళ్ళటం లేదు, ఆ పట్టణంలోంచి పెట్ట మనిషి బయటికి రావట్లేదు. సరిగ్గా ఇవే పరిస్థితులు. ఈ కరోనా అనే శత్రువు మన చుట్టూ అలుముకోవటం వల్ల మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం, లోపలికి రాలేకపోతున్నాం, మనము ఏది కూడా సరిగా చేసుకోలేకపోతున్నాం. ఇదే పరిస్థితి షోమ్రోను పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు బహు భయంకరంగా తయారయ్యారు. ఎంత భయంకరం అంటే గాడిద తల 80 రూపాయలు, పావురపు రెట్ట 5 రూపాయలు పావు. అంత మాత్రమేనా? లేదు, ఒకరి చంటి బిడ్డలను మరొకరు చంపుకుని ఒక వారం రోజుల పాటు ఆ మాంసాన్ని తింటున్నారు. ఈరోజు నీ బిడ్డను చంపు, రేపు నా బిడ్డను చంపుతాను, మనమిద్దరము కలిసి ఒక నెలపాటు బ్రతికేయచ్చు ఆ మాంసం తింటూ దాచుకుందని. ఈ సంగతి రాజు విన్నప్పుడు, అయ్యా ఇదిగో ఈ అమ్మాయి తన బిడ్డనిచ్చింది, క్షమించండి, నేను నా బిడ్డనిచ్చాను, నా బిడ్డను కోసుకుని తిన్నాము. ఈరోజు తన బిడ్డను అడుగుతా ఉంటే, ఈరోజు తన బిడ్డను మాంసంగా మార్చమని అడుగుతా ఉంటే తన బిడ్డను దాచిపెట్టేసుకుంది అని చెప్పినప్పుడు రాజు బట్టలు చెప్పుకుని ఏడుస్తాడు. ఏం చేయాలో దిక్కుమాలిన పరిస్థితి. అధికారులకే తెలియటం లేదండి, రాజులకే తెలియటం లేదండి. ప్రజల్ని ఎలా పరిపాలించాలో తెలియని పరిస్థితి, ఎలా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితి. పరిస్థితి అలా మారిపోయింది, పూర్తిగా దిగజారిపోయింది, చేదాటిపోయిందని చెప్పొచ్చు. ఇలాంటి కట్టడిలో, ముట్టడిలో ఇశ్రాయేలీల ప్రజలు ఉండిపోయారు. సరిగ్గా మనము కూడా అదే పరిస్థితిలో ఉన్నామండి.
బెన్హదదు అనబడేటువంటి ఈ కరోనా వైరస్ మన చుట్టూ ఎంతో దాడి చేస్తా ఉంది. దేవుడు కనికరిస్తే తప్ప దీన్ని ఆపే శక్తి సత్తా ఎవడికి ఏ దేశమునకు కూడా లేదండి. దేవుడు అనుకూలపరచాలి, దేవుడు కనికరించాలి, దేవుడు దయచూపాలి తప్పితే ఇదిగో ఆ వ్యాక్సిన్ వచ్చేసింది, ఇదిగో ఈ టాబ్లెట్లు వచ్చేసాయి, ఇదిగో ఈ ఇంజక్షన్లు వచ్చేసాయి, ఎన్ని వచ్చినా దేవుని కనికరం మన మీదకి దిగి రాకపోతే కనుక అవన్నీ వ్యర్థం. అయితే దేవుని ప్రియులారా, ఎన్నిక లేనటువంటి ఈ కుష్ఠరోగుల పక్షాన్ని దేవుడు చేసిన కార్యం ఏంటంటే ప్రియులారా, వీళ్ళకు ఉన్నటువంటి భయంకరమైన ఆకలి, ఆ దారంట పోయేవాళ్ళు వాళ్ళు తినేసి ఆ సగం విసిరితే తినేటువంటి బ్రతుకులు వీళ్ళవి, ఇంకా దారంట పోయేవాళ్లే లేరు, వీళ్ళ కడుపులు కాలిపోతా ఉన్నాయి. అయితే అయింది, చచ్చిపోతే చచ్చిపోతాం. ఆహారం పట్టణంలో లేదు, పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం, ఎక్కడే ఉండిపోయినా చచ్చిపోతాం. శత్రువుల యొక్క గవని యొద్దకు వెళదాం, ఏవైనా వాళ్ళు పెంట మీద పడేసిందన్న తిందామని చెప్పి వీళ్ళ నలుగురు ఇదే మనకి ఆఖరి రోజు అయితే అవ్వచ్చు కానివ్వండి విశ్వాసంతో కడిగేద్దామని చెప్పి వాళ్ళు శత్రువుల వైపు అడుగులు వేయటం ప్రారంభించారు. ఈరోజు శత్రువు వైపు అడుగులు వేయటం అంటే ప్రియులారా, శత్రువుని గురించి ప్రార్థన చేయటం, శత్రువుని గురించి మనము జయం పొందుకోవటానికి విశ్వాసంతో ముందుకు సాగిపోవటం, ఇంకా అయిపోయింది నా పరిస్థితి అని అనుకోవటం కాదండి. శత్రువు వైపు అడుగులు వేయటం అంటే శీఘ్రముగా శత్రువును మన కాళ్ళ క్రింద, ఈ కరోనా వైరస్ ను మన పాదముల క్రింద అనగద్రొక్కగలిగిన కృప దేవుడు మనకి ఇచ్చేంత వరకు పోరాడాలండి. వీళ్ళు పోరాటం ప్రారంభించారు, అడుగులు ప్రారంభించారు, ప్రయాణం ప్రారంభించారు, ముందుకు వెళతా ఉన్నారు. వెళుతున్నప్పుడు వీళ్ళ యొక్క ప్రయాణం శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేటట్లుగా గుబులు పుట్టించాడు దేవుడు. గొప్ప రథాల ధ్వని పుట్టినట్లుగా చేశాడు. వీళ్ళని వెళ్తా ఉంటుంటే వీళ్ళ అడుగుల సవడినే దేవుడు ఆశీర్వదించాడండి. దేవుని ప్రియులారా, వెళుతూ ఉండగానే శత్రువులకు అర్థమైంది, ఇశ్రాయేలీలు మోపైన జనముతో వస్తున్నారు, రథములతోనూ గుర్రములతోనూ సైన్యముతోనూ వస్తున్నారు, మన ప్రాణాలు మాత్రం మిగిలితే చాలని వాళ్ళ ఆహారాన్ని, వాళ్ళ ఆయుధాలని, వాళ్ళు తెచ్చుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మనము రాజుల 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వచనం నుంచి వచనాలన్నీ చూడొచ్చు. మరలా చెప్తున్నాను, 2వ రాజులు 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే షోమ్రోను పట్టణము ఎలా ముట్టడి వేయబడిందో, అక్కడ కుష్ఠరోగుల దేవుడు ఎలా కనికరించాడో చూస్తున్నాం. కుష్ఠరోగులకే దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేస్తే మనకెందుకు చేయడండి? కుష్ఠరోగుల పక్షాన దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేసినప్పుడు మనలో ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యము చేసి ఈ నెలలో దేవుడు గొప్ప విడుదల మనకి ఇచ్చునుగా. అట్టి గొప్ప విశ్వాసంతో మనం ముందుకు సాగుతాం. మనుషుల వల్ల జరగదని అర్థమైపోయింది, వైద్యుల వల్ల జరగదని అర్థమైపోయింది మనకి, అధికారుల వల్ల ఏమీ జరగదని అర్థమైపోయింది మనకి. ఇది కేవలము దేవుడే సాక్షాత్తు దేవుడే ఈ కార్యాన్ని చేయాలి, ఈ వైరస్ ను అంతరింప చేయాలి. దేవునికి మహిమ కలుగుతుంది. వీళ్ళు వేస్తున్న అడుగుల ద్వారా శత్రువుల గుండెల్లో గుబులు పుట్టి వాళ్ళు పారిపోయారు. ఆ గుడ్ న్యూస్ ని వెనక్కి తీసుకొచ్చి తన పట్టణానికి, వారి గ్రామానికి అందిస్తా ఉన్నారు. ఇదిగో శత్రువులు వెళ్ళిపోయారు, ఎక్కడివి అక్కడే వాళ్ళ సామాను అలా పడి ఉన్నాయి. ఇదిగో మేము కొంచెం తెచ్చుకున్నాం, ఈ గుడ్ న్యూస్ మేము మోసుకొచ్చాం. ఈరోజు ప్రపంచానికి గుడ్ న్యూస్ ఎవరో తెలుసా? క్రైస్తవులే. ప్రపంచానికి మేలు ఎవరో తెలుసా? ప్రపంచానికి మేలుకరంగా మారాల్సింది ప్రార్థనా పరులే, దేవుని పిల్లలే. కడవరి ఉద్యమం రగులుకోవటానికి ఆ కడవరి ఊట మనం కానుకుంటే తప్ప కడవరి ఉద్యమము మనలోనికి రాదండి. దేవుని పిల్లలారా, ప్రత్యేకమైన ఆలోచన మీరు నేను చేయగలిగితే ఈ దినాన తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, తెచ్చుకున్న పానీయం అయిపోయింది, కానీ దేవుడు తెరిచినటువంటి ఊట అయిపోతుంది అంటారండి. అది 10 రోజులుండి అయిపోద్ది, 20 రోజులుండి అయిపోద్ది. దేవుడు తెరిస్తే, దేవుడు దయచేస్తే, దేవుడు అనుగ్రహిస్తే అది 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదండి, తరతరాలు అది ఊట ఒబుకుతూనే ఉంటుందండి, ఒబుకుతూనే ఉంటుందండి. దేవుడు అట్టి కార్యము నీ జీవితంలో, నా జీవితంలో ఇదిగో ఈ భయంకరమైన దినాల్లో చేయనట్లు మనం నమ్ముదాం. ఎందుకంటే మనం అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క గుడారములో ఉన్నటువంటి విశ్వాసము, అబ్రహాము యొక్క గుడారములో ఉన్నటువంటి ప్రార్థన మన యొక్క గుడారములో కూడా ఉన్నది, మన యొక్క హృదయంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా ఉన్నది. కాబట్టి మరలా దేవుడు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, హాగరుని ఎందుకు దేవుడు దర్శించాడు? హాగరు ప్రత్యేకమైన వ్యక్తి అండి, హాగరు దేవుడు కోరుకున్న వ్యక్తి అండి.
హాగరు దేవుడు ఏర్పరచుకున్న స్త్రీ అండి? కాదు. అబ్రహామును బట్టి హాగరుకు ఎంత ప్రత్యేకత వచ్చింది. దేవాతి దేవుడు దిగి వచ్చి అరణ్యంలో నీటి మొక్క యొద్ద ఎదురుపడి హాగరుతో మాట్లాడి, హాగరు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళు, యజమానురాలు చేతి క్రింద అణిగిమణిగి ఉండు. రెండోసారి మరలా ఆమె విసర్జించినప్పుడు, వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవాతి దేవుడే దిగి వచ్చి ఆమెతో మాట్లాడి ధైర్యపరిచి వాగ్దానం ఇచ్చి చక్కని నీటి ఊట, తరిగిపోని నీటి ఊటను ఆమెకు కంటపడేటట్లుగా చేశాడు. అది తరిగిపోదు, అక్కడే నివాసం ఉండొచ్చు వీళ్ళు. ఆ నీటి ఊటను బట్టి వాళ్ళు పంటలు చేసుకోవచ్చు. ఆ నీటి ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అండి. దేవుడిచ్చేటువంటి ఒక్క ముడి సరుకు ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు. సమస్తము నీటి ద్వారా జరుగుతుంది కదా ఇది నాకు. ఆ నీటి ఊట ద్వారా ఎన్ని పనులు చేయొచ్చో మీకు తెలియని సంగతి కాదు. ఆ నీటి ఊట యొక్క నిత్యము వాళ్ళు అక్కడే ఉండిపోవచ్చు. ఎందుకనంటే అది ఆగిపోయేది కాదు, అది తరిగిపోయేది కాదు. ఇదే భయంకరమైనటువంటి దినాల్లో సారిపోతు అనేటువంటి గ్రామం కూడా ఉంది. ఒక విధవరాలు ఏం చేసిందో మీకు తెలుసు. ఇదే చివరి కాలం అని చెప్పి అడవికి పోయి పుల్లలు ఏరుకుంటా ఉంది, కట్టెలు ఏరుకుంటా ఉంది. నా కుమారుడు నేను. ఇక్కడ హాగరు కుమారుడు దిక్కుమాలిన పరిస్థితి. ఇక్కడ సారిపోతు విధవరాలు, ఆమె కుమారుడు దిక్కుమాలిన పరిస్థితి. అంతా అయిపోయింది. ఇక పరిస్థితులన్నీ చేజారిపోయాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అయితే అక్కడ దర్శించిన దేవాతి దేవుడు దూత ద్వారా దర్శించాడు. ఇక్కడ సారిపోతు విధవరాల్ని దేవాతి దేవుడు ప్రవక్త ద్వారా దర్శించాడు. అమ్మా, తాగడానికి కొంచెం నీళ్లుంటే ఇస్తావా? బాగుంది, పర్వాలేదు, నీళ్లే కదా అడిగాడు, తీసుకురావడానికి. అమ్మా ఆగు కాసేపు. ఏంటయ్యా చెప్పండి. నీళ్లు కాదు, నీళ్ళు ఒకటే కాదు, అదే చేత్తో కాస్త అప్పం కాల్చి పట్టరా అని అనేసరికి ఈమె గుడ్లప్పుడిని చూస్తూ ఉంటాం. కారణం ఏంటి? ఇప్పుడు చూడండి, వైరస్ వల్ల మీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. ఇంకేదో పొలమో ఉంది. ఒక 1000 రూపాయలు, ఒక 1500 ఉన్నాయి. మీ పక్కింటోళ్ళు పిన్ని గారు చీటి కట్టాలి, వదిన గారు చీటి కట్టాలి, అన్నయ్య గారు చీటి కట్టాలి. ఒక 5000 రూపాయలు ఉంటే అప్పిస్తారా? నేను మరలా 10 రోజులు ఇచ్చేస్తాను అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుందో చెప్పండి. కొంచెం మంచినీళ్ళు అడగటం వేరు, 5000 చీటి కట్టడం. టీ తాగే టైంకి వస్తే మనం కొంచెం తగ్గించుకుని ఒక గ్లాసులో వాళ్ళకు కూడా టీ పోసి ఇవ్వచ్చు. కానీ 1500 ఉన్నాయి. ఈ 1500తో 2 నెలలు బ్రతకాల. 11 గంటల దాకానే ఇప్పుడు లాక్డౌన్. 11 గంటల నుంచి మరలా అన్ని మూసేసుకుని కూర్చో. అయితే దేవుని పిల్లలారా, శ్రద్ధగా గమనించు. అదే పరిస్థితిలో సారిపోతు విధవరాలు ఉంది. దైవజనుడు అన్నాడు, వీళ్ళు అప్పం కాల్చుకుని పట్టరా? అయ్యా, నా దగ్గర ఉన్నదే అది కాల్చుకుని తినేసి నా కొడుకు నేను చచ్చిపోతాం ఇంకా అని డిసైడ్ అయిపోయాం. ఈరోజు డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఎంతమందో ప్రియులారా. ఇంకైపోయింది, ఇంకెలా కుండుబాటుగా వెళ్తుంది. ఇంకా నా పరిస్థితి ఈ కరోనా వచ్చి మంచి దెబ్బ కొట్టేసింది. వాక్యం అంటుంది, నిన్నే అపాయము నీ యొద్దకు రాదు. 10,000 మంది ఇటువైపు పోలని, 1000 మంది ఇటువైపు పోలని, అపాయము నీ యొద్దకు రాదని చెప్పిన వాడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అపాయము నీ యొద్దకు రానే రాదని ఆయన బిగ్గరగా చెప్తా ఉన్నాడు. ఇది అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇంకా చాలా కాలం ఉంటుందండి. అది అందరికీనేమో కానీ నీకు కాదు. ఈ వర్తమానం వింటున్న నీకు కాదు, ఈ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీకు కాదు. ప్రత్యేకంగా ఈ పూట దేవాతి దేవుడు నిన్ను దర్శించి ధైర్యపరుస్తున్న మాట, కడవరి ఉజ్జీవాన్ని నీలో పుట్టించిపోతా ఉన్నాడు. ఎవరైనా సంతోషాన్ని కోల్పోవచ్చేమో కానీ, ఎవరైనా నిరాశలో ఇంకా అలాగే ఉండిపోవచ్చేమో కానీ. కొంతమంది చెప్తున్నారు ఇంకా ఈ దెబ్బ ఒక 4-5 సంవత్సరాలు ఉంటుందండి. కొంతమంది చెప్తున్నారు ఈ 10 సంవత్సరాల దాకా ఈ దెబ్బ ఎలా ఉంటుందండి. ఏ దెబ్బ? ఈ కరోనా దెబ్బ. ఆర్థిక వ్యవస్థ కూలిపోయిన కారణాన, వ్యాపార లావాదేవీలన్నీ చతికిలు పడిపోయినటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు వేసేటువంటి అంచనాలు, లెక్కలు ఎలా ఉన్నాయంటే 10 సంవత్సరాల వరకు ఎలా ఉంటుందండి అని. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నీకు మాత్రం పిండి తరిగిపోదు, నూనె మిగిలిపోతా ఉంటుంది. నూనె తరిగిపోదు, పిండి మిగిలిపోతా ఉంటుంది. సర్వ సమృద్ధిని ఆ విధవరాల పక్షాన దేవుడు కార్యం చేశాడు. ఆ ఎన్నిక లేని ఆ విధవరాల పక్షాన దేవుడు కార్యం చేస్తే, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అండి ఆవిడ. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అండి ఆవిడ.
అంత పిండి అంత నూనె పుట్టించడానికి ప్రవక్తను ఆమె యొద్దకు పంపడానికి కారణం ఏమన్నా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అంటే ఆవిడ కాదు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకనో తెలుసా? నీవు నా సొత్తు అన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఏ ప్రత్యేకత లేనటువంటి హాగరుని దేవుడు దర్శించినప్పుడు, ఎన్నుకొనబడినటువంటి స్త్రీ కాదు ఆయన సారెపతు విధవరాలు దేవుడు దర్శించినప్పుడు, నిన్ను దర్శించుట ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు పడి ఉన్నటువంటి ఆ 4 కుష్ఠరోగుల్ని ఆయన దేవుడు దర్శించినప్పుడు నిన్ను దర్శించుట దేవుడి భయంకరమైన దినాల్లో అంతా అయిపోయిందని అనుకుంటా ఉన్నటువంటి దినాల్లో మరలా వచ్చి వాడిని నీలో రగిలించే దేవుడే ఉన్నాడు. ఏ విషయాల్లో నువ్వు చల్లారిపోయావో, ఏ విషయాల్లో నువ్వు కృంగిపోయావో, ఏ విషయాల్లో అయితే నువ్వు సక్కిలు పడిపోయావో ఆ విషయాలన్నింటిలో దేవుడు మరలా ఏం చేయగలడని నీవు నమ్మగలగాలి. మరలా నాకు ఓటను పుట్టించగలడు. అనిత్య జీవపు ఓట, అనిత్య జీవపు ఓట యొద్దకు నన్ను నడిపించగలడు. ఆ ఓట నాకు కనబడేటట్లుగా నా కనులు తెరవగలడు అని నీవు విశ్వసించగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతాడు. ఈ వర్తమానం వింటున్న నీలో ఒక గొప్ప ధైర్యాన్ని దేవుడు పుట్టించబోతా ఉన్నాడు. ఎండిన మోడిలో నుంచి చిగురును రప్పించిన దేవుడు అంతా అయిపోయిన పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను పోషిస్తా ఉన్నాడు. గడిచిన దినాలు, గడిచిన మాసములన్నిటిలో కూడా ఎంతమందికి ఎన్ని శ్రమలు ఉన్నా సరే దేవుడు నిన్ను అద్భుతంగా పోషించలేదా? నిన్ను ఆశీర్వదించి నీకు ఒక పనిని స్థిరపరిచి నీకు ఒక ద్వారాన్ని తెరిచి దేవుడు నిన్ను నడిపించలేదా ముందుకి? ఇంతవరకు నడిపించిన దేవుని మీదే నువ్వు ఆనుకుంటే ఇక మీదట కూడా ఆయన నిన్ను నడిపించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, ఇంకా పరిస్థితులన్నీ తారుమారైపోయి అని నువ్వు ఎప్పుడైతే కృంగిపోతున్నావో సాతానుడికి తావిచ్చేసినట్లుగా అయిపోతుంది. యోబు కుటుంబంలో సమస్తాన్ని నేను నాశనం చేయగలిగానని, సమస్తాన్ని నేను తుడిచివేయగలిగానని సాతాను అనుకున్నాడు, అపవాది అనుకున్నాడు. కానీ దేవుని పిల్లలారా వింటున్నాడా? దేవుడు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు దయచేశాడు. ఆ సంగతి సాతానుడికి తెలియదు. మనం పోగొట్టుకున్న దానికి, కోల్పోయిన దానికి రెట్టింపు దేవుడు మనకి దయచేస్తాడన్న సంగతి సాతానుడికి తెలియదు. తెలుసుంటే యోబుని అంత పాడు చేసి ఉండేవాడు కాదు. ఒక వంతు ఉండడమే గొప్పలే ఇంకా అనుకునేవాడు. 2 వంతులు దేవుడు దయచేస్తాడని సాతానుడికి ఏం తెలుసు? అందుకని స్వపరంగా నాశనం చేసేసాడు. దేవుడు జ్ఞాపకం చేశాడు. భార్య కూడా ఇంకంతా అయిపోయిందని చేదరించుకుని వెళ్ళిపోయింది. నువ్వు చేతకనవాడివి, ఇంకా నువ్వు పనికిరావు, నువ్వు ఇంకా నీ సంపాదన బాగుంటే అందరూ నీ చుట్టూ ఉండి నువ్వు గొప్పోడు అంట. నీ సంపాదన పడిపోయి, నీ రాబడి ఆగిపోయి, నీ వ్యాపారమో నీ ఉద్యోగమో సతికిలు పడిపోతే అప్పుడు నిన్ను చూసి ఏమంటారు? అదిగో యోబు యొక్క భార్య నువ్వు చేతకనవాడివి, వెళ్ళిపోయి. స్నేహితులు వచ్చారు, స్నేహితులు కూడా ఏవేవో మాటలు చెప్తున్నారు. యోబు అధైర్యపడేటువంటి స్థితిలోనికి ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. కానీ యోబు యొక్క మొదటి స్థితి కంటే కడపటి స్థితి 2 దేవుడు ఆశీర్వదించి. దేవునికి మహిమ కలుగును. ఎన్నిక లేనటువంటి మన ద్వారా దేవుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేయగలడు. ఎందుకనంటే మనము ఎన్నిక లేని వారు. లోకం దృష్టిలో ఏ ప్రత్యేకత లేని వారు కావచ్చు. లోకులకు మనము చీపుగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రం మనం ఎన్నికైనటువంటి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన స్వరము వినేటువంటి ఆయన బిడలము. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలి, కానీ మనుష్యులు ఇచ్చే దాని ద్వారా ధైర్యం తెచ్చుకోలేమండి. ఎందుకనంటే ఈ లోకంలో ఏది చూసి మనం ధైర్యం తెచ్చుకున్నా అది కొంతకాలం ఉంటుందని మనకు అర్థమవుతూ ఉంది. ఈ సర్వ సమృద్ధి పట్టణంలోనికి రావడానికి గల కారణం ఈ కుష్ఠరోగుల విశ్వాసంతో వేసినటువంటి అడుగులు కాదండి. విశ్వాసంతో ఆగిపోయినటువంటి ప్రార్థనను మరలా పునరుద్ధరించుకుని మరలా పునఃప్రారంభాన్ని నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చేయగలిగితే కనుక నువ్వు అడుగులు వేయటం ప్రారంభించు. కరోనా వైరస్ కాదు, అంతకంటే గొప్పది వచ్చినా సరే దేవుడు అపాయం నీ యొద్దకు రాని.
అప్పుడు బెన్హదదు పట్టణపు చుట్టూ ఉంటే ఇప్పుడు బెన్హదదు కరోనా వైరస్ నీ ఇంట్లోనికే రావచ్చు, నీలోనికే రావచ్చు, కరోనా వైరస్ నీకు సోకొచ్చు. అయినా సరే ఆ అపాయము నీ యొద్దకు రాదు. ఆయన సెలవు లేకుండా ఏది నీ మీద దాడి చేయలేదు. ఒకవేళ అది నీలోనికి రావచ్చు, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చేమో. కానీ నీ విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళిపోతావు. దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని నీ మధ్య చేస్తాడు. ఇంటి నుంచి బయటికి రానటువంటి పరిస్థితులు, ప్రతి ఒక్కరూ కుమిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు, దేవుడి మాట మాట్లాడడానికి గల కారణమే. నిన్న ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వరకు బైబిల్ పట్టుకుని ఏ మర్మం చెప్తాం దేవుని పిల్లలకని చూస్తూ ఉంటుంటే ఒక్క మాట, ఒక్క చేపైనా ప్రభు అడిగారు కదా, అబ్బాయి ఒక్క చేపైనా పట్టారంటే. కొంతమంది ఫోన్ చేశారు నన్ను మధ్యాహ్నం, నిన్న 10 గంటలకి 12 గంటలకి, నిన్న సాయంత్రం కొంతమంది మెసేజ్లు పెట్టి వాక్యం సిద్ధపరిచేశారా అని అడిగారు. వర్తమానం సిద్ధపరిచేశారా మా కోసం అని అడిగారు. నేను ఒకటే మాట, ఒక్క చేపైనా పడలేదు. ఒక్క చేపైనా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఒక్క చేప కూడా పడలేదు. ఏ మార్గం చెప్దాం? యెషయా గ్రంథంలో చెప్దామా, హెజ్కేల్ గ్రంథంలో చెప్దామా, ఎందులో చెప్దాం అని అంటే ఒక్క చేపైనా ఎందులో నుంచి ఒక్క మాట కూడా, ఒక్క ఆలోచన కూడా ప్రభు నాలో పెట్టట్లేదు. మరలా మోకరించి సాయంత్రం ప్రార్థన చేసి మరలా బైబిల్ పట్టుకుని ఇవన్నీ చూస్తే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు భయంతో, నా బిడ్డలు వేదనతో ఈ అధ్యాయాన్ని ప్రభునా ముందు పెట్టి, ఈ ఆదికాండం 21వ అధ్యాయాన్ని ప్రభునా ముందు పెట్టి దీని నుంచి ప్రభు మాట్లాడమని నాలో భారాన్ని పెట్టారు. నాలో ఆయన ఒక మాట ఇవ్వకుండా, ఒక ఆలోచన నాకు చెప్పకుండా వర్తమానం చెప్పడం అసాధ్యం. మా యమాయమీలు చెప్పగలరేమో, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, గొప్ప వయసు ఉన్న వాళ్ళు, అనుభూతులు చెప్పగలరేమో. కానీ ఆయన ఒక్క మాట నా బుర్రలో పెట్టకుండా నేను ఏమీ చెప్పలేను. అదే అడిగాను ప్రభు దగ్గర, ప్రభు మిమ్మల్ని ధైర్యపరిచేటువంటి మాటను నా ముందు పెట్టాను. మీరు ఏ అధైర్యంలో ఉన్నారో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ప్రవక్తని కాదు. మీ హృదయాంతరంగాలు ఎరిగినటువంటి ప్రవక్తను అంతకంటే కాదు. వివేచన వరం కలిగినటువంటి దైవజనుడిని అసలే కాదు. ఏదో 4 ముక్కలు ప్రభు చెప్పినట్లుగా మీకు అర్థమయ్యే రీతిలో వినిపించగలిగినటువంటి ఒక దీన సేవకుడిని తప్పితే ప్రవక్తని కాదు. నేను ప్రవచనాలు చెప్పి, లేదంటే భాషలు మాట్లాడి, లేదంటే అనుభవాలు చెప్పి, మర్మాలు చెప్పి ఇవన్నీ నేను చేయలేను. అవన్నీ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గొప్ప హోదా, గొప్ప స్థితిలో ఉన్నారు. అయితే ఎన్నిక లేనటువంటి మన ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలదో ఈ వర్తమానం వింటున్నప్పుడు లోక దృష్టిలో ఎన్నిక లేని మనము దేవుని దృష్టిలో ఎంత ఎన్నికైన వారు, లోకం దృష్టిలో ఎంత ఏ ప్రత్యేకత లేని వారమో దేవుని దృష్టిలో గొప్ప ప్రత్యేకమైనటువంటి వారు. కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు ఏమంటే, కనీసం కొన ప్రాణం ఉన్న బ్రతికించేసే వాళ్ళమండి. కొన ప్రాణం ఉండగా ఆయన తీసుకొచ్చారు కాదు, ప్రాణం పోయిన తర్వాత తీసుకొచ్చారు అని చెప్తారు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, అప్పటికే ప్రాణం పోయి 4 రోజులు అయిపోతుంది. ఆ శవం కుళ్ళిపోయేటువంటి ఆ స్థితిలో, దుర్వాసన కొట్టేటువంటి పరిస్థితిలో లాజరు యొక్క డెడ్ బాడీ ఉంది. ఆయనను సరే ఆ దేవుని స్వరం, ఆ ప్రభు యొక్క స్వరం ఎంత బలమైందంటే, మరణించినటువంటి లాజరు 4 రోజులు కానివ్వండి, ఇంకెన్ని దినాలు అయితే కానివ్వండి, లాజరు బయటికి రాని చెప్పినప్పుడు ఆ మృతదేహము జీవం పోసుకుని బయటకు వచ్చిన సంగతి మనం చూస్తాం. మార్తా మరియలు అంతవరకు అయ్యా నీవు ఇక్కడే ఉంటే ఎలాంటి సంగతి జరిగేది కాదు మనం అనుకుంటాం. దేవుడు మనతో ఉంటే ఎందుకు ఈ వైరస్ వల్ల నేను ఈ పరిస్థితిలోనికి వెళ్ళిపోతాను అని అనుకుంటాం. దేవుడు మనతో లేకపోతే ఇలాంటి కార్యాలే జరుగుతాయని మనం కృంగిపోతా ఉంటాం. మార్తా మరియలు కూడా ఆయన మనతో లేడు కాబట్టి, ఆయన మనతో ఉండుంటే ఇలాంటి దుర్ఘటన మన ఇంట్లో జరిగి ఉండేది కాదు అని బాధపడతారు. ఆయన ఆలస్యంగా వచ్చిన ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేసి వాళ్ళ హృదయాలను తెప్పరెల చేసిన దేవుడు, వాళ్ళలోనికి మరలా ఉజ్జీవం వచ్చింది. అదే ఉజ్జీవాన్ని మనలో నింపబోతా ఉన్నాడు.
మనం అనుకున్నాం ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు ఎలా పరిస్థితి అని. కానీ ప్రభు అన్నారు, మా సమయం అంటూ ఒకటి ఉంది అని చెప్పారు. ఆ సమయం వరకు ఎదురు చూసినప్పుడు ఖాళీ అయిపోయినటువంటి రాతి బాణంను మరలా నూతనమైనటువంటి ద్రాక్షరసముతో, ఇంతకు ముందు ఉన్నటువంటి రుచి కాదది, ఇంతకు ముందు ఉన్నటువంటి రసము కాదది, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆనవాలే కాదది, అసలు ఒక క్రొత్త ద్రాక్షరసాన్ని దేవుడు ఆ స్థలంలో కానాను విందులో కనుక చేశారు కదా. ఈరోజు అలాంటి ప్రభువుని కలిగినటువంటి మనం దేవుని యొక్క దర్శనం కోసం, దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఒకవేళ నేనంత ప్రత్యేకమైన వ్యక్తిని కాదండి అనుకునేవాళ్ళు వచ్చి, నేనంత ప్రభు దృష్టిలో ఎన్నికైనటువంటి వ్యక్తిని కాదండి అని అనుకోవచ్చు. కొంతమంది సేవకుల్లో కూడా ఈ యొక్క బలహీనమైన ఆలోచన ఉంటుంది. నాలో కూడా కొన్నిసార్లు ఉంటుంది, నేనంత ప్రత్యేకమైన సేవకుడిని ఏం కాదండి, ఒక 10 మంది విశ్వాసులండి అనేటువంటి వేదన. కానీ ఈరోజు ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక సువార్థికునిగా నీవు ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో కొనసాగుతున్నావు. నన్ను దేవుడు దర్శిస్తాడేంట్లే, ఇంకేదోలాగలా బ్రతికేయాలని. కానీ అబ్రహాము గుడారములో ఉన్నటువంటి ప్రార్థన నీ గుడారములో ఉంటే, అబ్రహాము గుడారములో ఉన్నటువంటి విశ్వాసము నీలో ఉంటే, అబ్రహాము కలిగి ఉన్నటువంటి సాన్నిహిత్యము దేవునితో అదే నీవు కలిగి ఉంటే కనుక ఆగర్ను దర్శించిన దేవుడిని దర్శించడా, ఆగరితో మాట్లాడి దేవుడినితో మాట్లాడా. ఆ పిల్లవాడు ఉన్న చోట ఒక నీటి ఓట కనబడినట్లుగా చేసిన దేవుడు, తరిగిపోని, విరిగిపోని, తొలగిపోని ఒక నిత్యమైనటువంటి ఒక మార్గాన్ని, ద్వారాన్ని నీ ముందు తెరవలేడా ఆయన? విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం. విశ్వాసంతో ప్రభు వైపు చూసినప్పుడు ఈ కడవరి ఉజ్జీవాన్ని మరలా దేవుడు మనకి దయచేయబోతాడు. ఇంకా నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయినటువంటి, శిథిలావస్థకు వచ్చేసినటువంటి ఈ వాతావరణాన్ని దేవుడు మరలా ఒక నూతనమైన ఉజ్జీవం, వారు ఆయన తట్టు చూడగా, వాక్యం సెలవిస్తూ ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములెన్నడూ లజ్జింపక. ఈ 4 కుష్ఠరోగుల ఆకలితో వీళ్ళ ముఖాలన్నీ, ఆ షోమ్రోను పట్టణంలో వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ ముఖాలన్నీ, ఆహారం లోపలికి వెళ్ళకపోతే ఏమైపోతుంది చెప్పండి, ముఖాలన్నీ క్షీణించిపోతాయి, ముఖాలన్నీ కూడా అదోలా మారిపోతాయి. దేవుని పిల్లలారా, అలాంటి గడ్డు పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు వాళ్ళని విడిపించి సమృద్ధి అయిన ఆహారాన్ని వాళ్ళకి దయచేశాడు. ఆ సారిపోతు విధవరాలను కనికరించి సమృద్ధి అయిన ఆహారాన్ని వాళ్ళకి దయచేశాడు. ఈరోజు హాగర్ను దర్శించిన దేవుడు నిన్ను, నన్ను దర్శించాలని హృదయపూర్వకంగా మనం కోరుకుంటాం. అబ్రహాము గుడారంలో ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాము కలిగి ఉన్నటువంటి నీతి. ఏ నీతి? అబ్రహాముకి నీతి ఎలా వచ్చింది ప్రియులరా అని ఆలోచన చేస్తే, అబ్రహాము దేవుని నమ్మెను. ఏమండి, వయసు అంతా అయిపోయిన తర్వాత నీకు బిడ్డలను ఇస్తాను అని దేవుడు చెప్తాము, ఓకే దేవా అంటున్నాడు సంతోషంగా. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా వచ్చింది. ఆ నీతి, విశ్వాసము, ఆ ప్రార్థన, ఆ సంబంధము దేవునితో, ఈ గుడారములో ఉన్నటువంటి ఏ ఒక్కటి నీలో మొలిచినా ఆగరిని విడిచిపెట్టినటువంటి దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టక నిన్ను దర్శించి నీతో మాట్లాడతాడు. పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది అనేటువంటి వాతావరణం కదండి. ఈ భయంకరమైన వాతావరణం, దిక్కుమాలిన పరిస్థితి, ఆగరి దగ్గర తెచ్చుకున్నవన్నీ అయిపోయినట్లుగా మీరు దాచుకున్నవన్నీ అయిపోయి ఉండొచ్చు. మీ దగ్గర చిల్లు కావాలేకపోయి ఉండొచ్చు. పైకి మాత్రం నవ్వుతూ నేను బాగానే తింటున్నాను, బాగానే ఉంటున్నాను అన్నట్లుగా సెలమణి అవుతాం. ఎవరి దగ్గర దిగజారకుండా ఇది మా దగ్గర లేదు, ఇది నాకు లేదు, ఇది నాకు కావాలి అని ఎవరి దగ్గర కూడా మీరు దిగజారకుండా అన్నీ ఉన్నట్లుగానే, మీరు బాగానే తింటున్నట్లుగానే సెలమణి అవుతున్నారు. మంచిది, అది దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కృప. అయితే మీరు తెచ్చుకున్నవన్నీ అయిపోయినటువంటి పరిస్థితి, ఆగల పరిస్థితిలో మీరు ఉండొచ్చు. అయితే ప్రభు
మీకేమైంది? మీరు భయపడకండి, ఇదిగో ఒక నీటి ఓటను మీ కొరకు నేను దయచేయబోతాను. ఆ నీటి ఓట కోసం ఎదురు చూద్దాం. ఆధ్యాత్మికంగాను భౌతికంగాను మనం కోల్పోయిన ప్రతిదీ కూడా దేవుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు. అట్టి రీతిగా దేవుడు మనకి మేలు చేయుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఈ వర్తమానాన్ని విశ్వాసంతో మీరు నమ్మినట్లయితే అబ్రహాము గుడారంలో నుంచి ఏదో ఒకటి మీరు మీ జీవితాల్లో కలిగి ఉండాలని ఆశపడి ప్రార్థన చేసుకోండి. అయ్యా, అబ్రహాము జీవితంలో, అబ్రహాము గుడారంలో ప్రార్థన ఉంది, బలిపీఠం ఉంది, నీ మాట ఉంది, విశ్వాసం ఉంది, నీతి ఉంది, అయ్యా నిరీక్షణ ఉంది, ఎదురుచూపు ఉంది. ఇలాంటి వాటిలో ఏదైనా ఒక్కటి నాలో ఉంటే బాగుండునయ్యా అని మనం అందరము ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. యేసయ్యా, ఈ పూట వాక్యం ద్వారా నన్ను దర్శించినందుకు స్తోత్రాలయ్యా. ఈ పూట నీ వర్తమానం ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నిజమే ప్రభువా, త్రోసివేయబడిన, తృణీకరించబడిన, అన్నీ కోల్పోయినటువంటి పరిస్థితిలో హాగర్ను మీరు దర్శించారు. హాగర్ ఏమీ ప్రత్యేకమైన వ్యక్తి కాకపోయినప్పటికీ, హాగర్ను మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తి కాకపోయిన అప్పటికీ ప్రభు తండ్రి, ఇదిగో ప్రభు, అబ్రహాము యొక్క గుడారములో ఉన్నటువంటి ఆ నీతిని బట్టి, ఆ విశ్వాసమును బట్టి, అబ్రహామును బట్టి ప్రభు హాగర్ను దర్శించారు. వాగ్దానం ఇచ్చే ప్రకారంగా మీరు నడిపించారు ప్రభు. ఈరోజు లోకం దృష్టిలో మేము ఎన్నిక లేని వారు కావచ్చేమో కానీ, లోకం దృష్టిలో ప్రత్యేకమైన వారు కాకపోవచ్చేమో కానీ ప్రభు, మీ రక్తంతో మమ్మల్ని కడిగారు, విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు ప్రభు. మీ సిలువ యాగం ద్వారా మమ్మల్ని విమోచించారు ప్రభు. క్షయమైపోయే వెండి బంగారాల కంటే ప్రభు ఉన్నతమైనటువంటి విలువ మాకు ఇచ్చారు ప్రభు. స్తోత్ర కృపగల దేవ, ఎవరైతే ఈ దినాన్ని అధైర్యంతో నిండుకుని వాక్యం విన్నారో వాళ్ళందరినీ ఒక నూతనమైన ధైర్యము చేత నింపి ఒక గొప్ప ఉజ్జీవపు ఓటను ప్రతి వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు అస్వస్థతలో ఉన్నారు, ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరైతే ప్రభు ఇంకను ప్రభు ఆ నీటి ఊట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇదిగో దాచుకున్నవన్నీ అయిపోయాయి, మా చేతుల్లో ఉన్నవన్నీ అయిపోయాయి, ఇంకెలాగాని ప్రభు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళందరికీ ఒక నూతనమైన కార్యము ఈ నెలలో మీరు జరిగించమని, ఈ నెల ప్రారంభం మొదలుకొని ఈ నెల ఆఖరి వరకు ప్రభు మీ కృపా కాపుదలించి ఈ భయంకరమైన వైరస్ దినాల్లో ప్రభు ఆయన ఆనాడు బెన్హదదు సైన్యము ఏ విధంగా ముట్టడి వేసినప్పుడు మీరు ఆ 4 కుష్ఠరోగుల ద్వారా గొప్ప కార్యాన్ని చేసి సర్వ సమృద్ధిని ఆ పట్టణానికి పరిచయం చేశారు. అదే సర్వ సమృద్ధిని ప్రభు మా ఆధ్యాత్మిక జీవితాలకును, మా భౌతిక జీవితాలకును దయచేయమని ప్రార్థన చేస్తాం. మమ్మలను, మా కుటుంబాలు, మా సంఘాలన్నింటినీ మీరు దీవించి ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి దీవించమని, త్వరలో మేము మందిరాల్లో కూడుకుని ప్రభు ఓ గొప్ప ఉజ్జీవము చేత నిన్ను ఆరాధించే కృప దయచేసి నడిపించి మీ నామానికి మహిమ ఘనతలు ఆరోపిస్తూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, నిత్య సన్నిధి మనతో నుండి ఎల్లప్పుడూ నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ వర్తమానం శ్రద్ధతో విన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరింకను ప్రభు నన్ను బలపరిచినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం కోసం కూడా, అలాగే సంఘముగా కూడుకుని మనం ఆరాధించడానికి త్వరలోనే దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా, దేవుడు మనల్ని దర్శించినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయవచ్చు. ఆదివారం మనకి ఎలాగో ప్రార్థన చేయించుకునే అలవాటు ఉంది కాబట్టి ఈ వర్తమానం అయిపోయిన తర్వాత మీరే ఫోన్ చేస్తే మరి ప్రార్థన చేయించుకునే అవకాశం ఉంటుంది. మీకోసం, మీ అందరి కోసం నిరంతరము ప్రార్థనలు చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ఒకవేళ కరోనా ఏ విధంగా ఆ కుటుంబాల్లో చొరబడతా ఉంది, ఒకవేళ కరోనా వచ్చిన బాధపడకండి. అపాయం మీ వద్దకు రానివ్వడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఏ తెగులు మన గుడారంలో సమీపించినా సరే మనకి తోడుగా ఉండే దేవుడు, మనం స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. దేవుడు మనకి తోడే ఉండి ఇంకను మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.